నమస్తే. తెలంగాణ సచివాలయంలో కొందరు మంత్రుల కంటే వారి పేషీలో పనిచేస్తున్న సిబ్బందే అధిక పెత్తనం చెలాయిస్తున్నారని విమర్శలున్నాయి. డిపార్ట్మెంట్లో ఫైల్ క్లియరెన్స్లో వారి జోక్యం నడుస్తోందనే ఫిర్యాదులు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పేషీలోకి ఫైల్ ఎప్పుడు రావాలి, మంత్రి వద్దకు ఎప్పుడు వెళ్ళాలి, ఆయన సంతకం ఎప్పుడు పెట్టాలి, మళ్ళీ సెక్షన్కు ఎప్పుడు వెళ్ళాలి అనే అంశాలను పిఏ పిఎస్లే దిశానిర్దేశం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ తతంగం వెనుక డబ్బుల వ్యవహారం నడుస్తోందని, అడిగినంత ముట్ట చెప్పకపోతే ఫైల్ అటకెక్కుతుందనే విమర్శలున్నాయి. వీరి తీరు వలన మంత్రులకు చెడ్డ పేరు వస్తుందనే పెద్ద ఎత్తున కూడా టాక్ వినిపిస్తోంది. మంత్రులకు ఉండే పని ఒత్తిళ్ల కారణంగా అన్ని విషయాలను స్వయంగా చూసుకోవడం సాధ్యం కాదు. అందుకోసమే పేషీ స్టాఫ్ను నియమించుకుంటారు. శాఖల్లో కావాల్సిన సమాచారాన్ని అందించడం, క్లిష్టతరమైన ఫైల్స్ ఉంటే వాటి పుట్టు పూర్వోత్తరాలను కనుక్కొని మంత్రులకు పిఎస్ ఓఎస్డీలు వివరిస్తుంటారు. వీరిద్దరూ శాఖాపరమైన యాక్టివిటీస్ను ఫాలోఅప్ చేస్తుంటారు. నియోజకవర్గంలోని పనుల కోసం అక్కడ జరిగే రాజకీయ అంశాలను ఎప్పటికప్పుడు తెలుసుకొని మంత్రికి అలర్ట్ చేయడం, అలాగే నాయకులు కార్యకర్తల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లేందుకు పిఏలు పనిచేస్తుంటారు. ఈ మూడు కేటగిరీలో పనిచేసిన ఉద్యోగులు మంత్రులకు ఏ మేరకు మద్దతుగా ఉంటున్నారో తెలియదు, కానీ సొంత ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా అందిన కాడికి దోచుకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. పని కోసం వచ్చిన వారు ఇచ్చింది తీసుకుంటే పర్లేదు, కానీ డిమాండ్ చేసి మరీ తీసుకోవడంపైనే విమర్శలు వస్తున్నాయి. ఇక కొంతమంది మంత్రుల వద్ద పనిచేస్తున్న పిఎస్ ఓఎస్డీలు ఫైల్ క్లియరెన్స్ విషయంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఫైల్ స్థాయిని బట్టి డబ్బులు అడుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఒకవేళ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి నేరుగా మంత్రి వద్దకు వెళ్ళిన సెక్షన్లోని అధికారులకు ఫోన్ చేసి ఫైల్ మీద కొర్రీలు పెడుతున్నట్టు టాక్ నడుస్తోంది. అందుకే మెజారిటీ వ్యక్తులు ఫైల్ సంబంధించిన శాఖ మంత్రి వద్దకు వెళ్లే ముందు పిఎస్ ఓఎస్డీలను ముందుగా కలిసి వారిని మచ్చిక చేసుకుంటున్నారు. ఫైల్ ముగింపు దశలో ఉన్న సమయంలో కొర్రీ పడితే అసలుకే ఎసరు వస్తుందనే భయంతో ఎంతో కొంత ఇచ్చేందుకు బేరాలు కుదుర్చుకోవడం మెజారిటీ మంత్రుల పేషీలో రొటీన్గా మారినట్టు సెక్రటరియట్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. కొందరు పిఏలు పిఎస్లు పరస్పర సహకారంతో మంత్రుల వద్దకు వచ్చే ఫైల్ను స్టడీ చేసి సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేస్తుంటారు. మీ ఫైల్ మంత్రి వద్దకు వచ్చింది, ఆయన సంతకం పెట్టాలంటే కొంత ఖర్చు అవుతుంది అని డిమాండ్ చేస్తున్నట్టు తెలిసింది. దీంతో వారు పిఏ పిఎస్లు కలిసి డబ్బులు సమర్పించుకోవడం రొటీన్గా మారింది. కొందరు మంత్రుల వద్ద పనిచేస్తున్న పిఏలు నియోజకవర్గం నుండి వివిధ పనుల కోసం వచ్చే కార్యకర్తల సాధక బాధకాలను వినాలి. వాటి పరిష్కారం కోసం నేరుగా జిల్లా అధికారులతో మాట్లాడమో లేక మంత్రి దృష్టికి తీసుకెళ్లి పై స్థాయి అధికారులతో మాట్లాడించడమో చేస్తుంటారు. దీంతో జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులు, రాష్ట్ర స్థాయిలోని కొందరు అధికారులతో పిఏలకు నేరుగా పరిచయాలు ఏర్పడుతుంటాయి. ఆ పరిచయాలను అడ్డం పెట్టుకుని కొందరు పిఏలు నియోజకవర్గంలోని భూదందాలు, సెటిల్మెంట్లలో జోక్యం చేసుకుంటున్నట్టు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి ఆదేశాల మేరకే పిఏలు ఫోన్ చేశారనే నమ్మకంతో జిల్లా అధికారులు సదరు పిఏలు అడిగిన మేరకు సాయం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక అపాయింట్మెంట్ విషయానికి వస్తే మాత్రం ఓ కీలక మంత్రి వద్ద పనిచేస్తున్న పిఎస్ ఆయన అధికారిక అపాయింట్మెంట్స్, టూర్ ప్రోగ్రామ్స్ను పర్యవేక్షిస్తుంటారు. పనుల కోసం మంత్రి వద్దకు తరచుగా బిజినెస్ అలాగే పారిశ్రామికవేత్తలు అపాయింట్మెంట్ అడుగుతుంటారు. కానీ సదరు పిఎస్ మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చేందుకు మాత్రం ఓ రేట్ ఫిక్స్ చేశారని, ఆ మేరకు మామూలను ముట్ట చెప్తే పని అవుతుందని, లేకపోతే ఇదిగో అదిగో అంటూ కాలయాపన చేస్తుంటారనే ప్రచారం ఉంది. ఇక అదే పేషీలో పనిచేస్తున్న ఓఎస్డీ సైతం ఫైల్ క్లియరెన్స్ విషయంలో చేతులు తడపనిదే మంత్రి ముందుకు పెట్టరనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరోవైపు ఓ మంత్రి వద్ద పనిచేస్తున్న పిఏ నుండి ఫోన్ వస్తే చాలు ఆ శాఖలోని అధికారులు హడలెత్తిపోతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మంత్రి పేరు చెప్పి సదరు పిఏ ఆఫీసర్లను బూతులు తిడుతున్నట్టు టాక్ ఉంది. మంత్రి తిడితే పర్లేదు, కానీ ఆయన పిఏ అంతకంటే ఎక్కువ బూతులు తిట్టడంపై ఆవేదన చెందుతున్నారట. దీంతో సదరు పిఏపై ఎమ్మెల్యేలు కుర్రుగా ఉన్నారు. మంత్రి మూమెంట్ తెలుసుకొని ఆయన కలిసేందుకు పిఏకు ఫోన్ చేసినా ఆయన స్పందించడం లేదని మండిపోతున్నారు. ఈ మధ్య బ్యూరోక్రాట్ హోదాలో ఓ మంత్రి పేషీలో పనిచేస్తున్న ఓ అధికారి ఆ శాఖ పరిధిలో జరిగిన ప్రమోషన్ల విషయంలో జోక్యం చేసుకున్నారు.
ప్రమోషన్లను ఫైనల్ చేసి పోస్టింగ్ లిస్టును రెడీ చేసి మంత్రి ఆమోదం కోసం పంపారు. కానీ ఎవరికి ఎక్కడ పోస్టింగ్ ఇవ్వాలో నిఘా వర్గాల నుండి నివేదిక తెప్పించుకున్న తర్వాత ఫైనల్ చేస్తానని సదరు బ్యూరోక్రాట్ పెండింగ్ లో పెట్టారు. అడిగినంత ఇవ్వనందుకే ఈ విధంగా చేస్తున్నారా అనే చర్చ జరుగుతుంది. ఆ మధ్య ఓ శాఖలో కొనుగోలు చేసిన ఫోన్లపై పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేగింది. టెండర్ల ప్రక్రియ అంతా కూడా సజావుగా జరిగింది. కానీ విపక్షాలకు కావాల్సిన సమాచారం మాత్రం మంత్రి పేషి నుండి వెళ్ళినట్టు నిఘా వర్గాల అనుమానం అయితే మాత్రం పెద్ద ఎత్తున వ్యక్తం చేస్తున్నాయి. ఇలా చాలా అంశాలు వస్తున్నాయి, రకరకాల ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొన్ని అంశాలను కూడా మరొకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. ముందుగా ఔటర్ రింగ్ రోడ్డుకు దగ్గరగా ఉన్న ఓ జిల్లాకు చెందిన మంత్రి పిఏ ఆ చుట్టుపక్కల జరిగే భూదందాలో జోక్యం చేసుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన మంత్రి టైం అంటే టైం అనేలాగా పాటిస్తుంటారు. కానీ ఆ పేషీ స్టాఫ్ మాత్రం ఫైల్ క్లియరెన్స్ చేయడంలో మాత్రం ఇబ్బంది పెడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఓ మంత్రి వద్ద పనిచేస్తున్న సిబ్బంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల ముందు నేను ఐఏఎస్ను అంటూ పరిచయం చేసుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. పదవి చేపట్టి దాదాపు ఏడాది అవుతున్న ఓ మంత్రి వద్ద పనిచేస్తున్న పిఎస్ పై పలు రకాల విమర్శలు అప్పుడే మొదలయ్యాయి. ఏ విషయాన్ని తొందరగా తేల్చరని, ప్రతిదీ సాగదీస్తుంటారని, చివరికి తనకు తెలియదని చెప్పడం రొటీన్గా మారిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరో మంత్రి పేషీలో పలు ప్రభుత్వాల్లో పనిచేసిన అనుభవం ఉన్న పిఎస్ కంటే 4-5 ఏళ్ల అనుభవం ఉన్న పిఏ పవర్ఫుల్. కొన్ని కీలక ఫైల్ క్లియర్ చేసే ముందు పిఏతో డిస్కస్ చేయాలంటూ సదరు మినిస్టర్ పిఎస్కు చెప్పడం పరిపాటిగా మారిందనే ప్రచారం జరుగుతుంది. దక్షిణ తెలంగాణకు సంబంధించిన ఓ సీనియర్ మంత్రి వద్ద పనిచేస్తున్న ఓఎస్డి డబ్బులు ఇవ్వకుంటే ఆ శాఖలోని ఫైల్ అయితే మాత్రం క్లియర్ చేయరనే టాక్ వినిపిస్తుంది. ఇలా సెక్రటరీలో ప్రధానంగా మంత్రుల శాఖలో పనిచేస్తున్న సిబ్బంది అయితే మాత్రం మంత్రులకే చెడ్డ పేరు తెచ్చేలాగా అయితే మాత్రం వాళ్ళ విధి విధానాలు ఉన్నాయి. మంత్రులు బిజీగా ఉన్న కారణంగా రకరకాల వాళ్ళకు వ్యక్తిగత పనులు సజావుగా సాగడం కోసం మాత్రం పేసీ స్టాఫ్ అయితే మాత్రం నియమించుకుంటారు. అందులో పిఏ అలాగే పిఎస్ ఓఎస్డీలు అనేది మాత్రం చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారు. ఇలాంటి సందర్భంలో మంత్రుల్ని కలవాలన్నా కానీ, ఫైల్ క్లియర్ కావాలన్నా కానీ ఇలా రకరకాలుగా మాత్రం వాళ్ళు డబ్బులు లేనిదే ముందుకు సాగట్లేదనే విమర్శలు అయితే మాత్రం పెద్ద ఎత్తున వినిపిస్తుంది. మెజారిటీ శాఖలో, ఒకటిద్దరు శాఖలో కాదు, మెజారిటీ మంత్రిత్వ శాఖలో ఇదే పనిలో ఉన్నది. వాళ్ళ బిజీ కారణంగా ఇటు ఒక్కొక్కరు కూడా చేతి వాటం చూపిస్తున్నారనే పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వస్తున్నాయి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అయితే మాత్రం అధికారుల తీరు ఉంది. ఎందుకంటే చాలా మందికి అయితే మాత్రం ఇటు ఫైల్ క్లియర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్లియరెన్స్ తొందరగా కావాలంటే, పెండింగ్ నుండి తొందరగా కావాలంటే మాత్రం ఇటు వాళ్ళకి ఏదో ఒక రకంగా బెనిఫిట్ చేస్తే మాత్రం క్లియర్ కాని పరిస్థితి. సరే డైరెక్ట్ మంత్రితో పరిచయం ఉందని నేరుగా మంత్రి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ కలిసినా కానీ మళ్ళీ ఫైల్ క్లియరెన్స్ విషయంలో మాత్రం కొన్ని కొర్రీలు పెట్టి ఆపే ప్రయత్నం చేస్తున్నారట. అంటే ఏటీఐసి సిబ్బందిని మచ్చిగా చేసుకొని వాళ్ళకు సాధక బాధకాలు చూసుకుంటే తప్ప వ్యక్తుల యొక్క పనులు కానీ పరిస్థితే కనిపిస్తోంది. ఇదే సందర్భంలో ఇటు మంత్రులకు సంబంధించిన కొన్ని నియోజకవర్గ సమస్యల భాగంగా అధికారులకు, సామాన్యుల అలాగే కార్యకర్తల ప్రజల సమస్యల కోసం అధికారులకు ఫోన్ చేస్తున్న సందర్భంలో ఆ పరిచయాలు ఏర్పడ్డ కారణంగా కొన్ని వ్యక్తిగతంగా కూడా వాళ్ళు సెటిల్మెంట్లో కూడా భాగస్వామ్యం అవుతున్నట్టు తెలుస్తుంది. ఒకవైపు మంత్రి పిఏనే ఫోన్ చేస్తుండు, మంత్రి పిఎస్ఏ ఫోన్ చేస్తుండు, మంత్రే చెప్పించిండు కదా అని చాలామంది అనుకునే క్రమంలో వాళ్ళ పనులు కూడా చక్కబెడుతున్నారట. ఇలా మంత్రులకు తెలియకుండా కొంతమంది, మంత్రులకు తెలిసి కొంతమంది చేస్తున్నారు. కానీ మంత్రులకే ఇది ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే కింది స్థాయిలో చేసే కొన్ని అంశాలు తెలియకపోయినప్పుడు కూడా చిన్న అంశాలే చాలా పెద్దగా ప్రమాదంగా మారుతాయి. అలాగే శాఖలోని కీలకమైన సమాచారాన్ని ప్రతిపక్ష పార్టీలకు నేరుగా సమాచారాన్ని ఇవ్వడం కూడా ఇది ఒక పెద్ద ద్రోహం లాంటిదే. ఈ మధ్యకాలంలో చాలా అంశాలు కూడా బయటకు వస్తున్నాయి. ఒకవైపు ఆ అంశము క్యాబినెట్ లో డిస్కస్ అవుతుంది, ఇంకా పూర్తి స్థాయిలో డేటా ఇంకా బయటికి రాముందుకే మొత్తం కూడా పిన్ టు పిన్ కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రతిపక్ష పార్టీల చేతిలో ఉంటున్నాయి. ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ బయటకు వస్తే ఉంటున్నాయి. ఇలా పెద్ద ఎత్తున ఆరోపణలు ఉంటే చూడాలి. మరి ఇలాగే ఆరోపణలు వస్తే ఏదో రోజు అది మంత్రులను చుట్టుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళ పనితీరు పైన అలాగే వాళ్ళ భవిష్యత్తు పైన కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇకనైనా పేషీలో పనిచేస్తున్న వారు ఎలా ఉన్నారు, ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఏ రకంగా మరి ఫైళ్ళ విషయంలో ఏమన్నా డబ్బులు అడుగుతున్నారా లేదా, పారదర్శకంగా ఉన్నారా లేదా అనే దానిపైన మాత్రం రివ్యూ చేసుకోవాలి, నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే మాత్రం అది ఏదో రోజు మంత్రి పదవికి
ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, వ్యక్తిగతంగా కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగా మరి మంత్రుల వ్యవహారం ఇలాగే ఉంటుందా, లేకపోతే ఎప్పట్లాగే లేదు లేదు నడుస్తూనే ఉంటుందిలే అన్నట్టు వదిలిపెడితే మాత్రం అది ఏదో రోజు ఏకంగా మంత్రికే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో మరి ఏమైనా జాగ్రత్త పడతారో లేదో మాత్రం తెలియాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది.